ఛానల్లోకి స్వాగతం। ఈ రోజు ఈ వీడియోలో మనం సింహరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం। వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి? అలాగే 2025వ సంవత్సరం ఏప్రిల్ 1వ తేదీ మంగళవారం యొక్క దినఫలాలు సింహరాశి వారికి ఏ విధంగా ఉంటాయి? ఈ రోజు దినఫలాల ప్రకారం ఒకరి పరిచయం వల్ల అనేక బాధలు పడాల్సిన పరిస్థితి। శ్రీ వారాహీదేవి జ్యోతిష్యాలయం కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిట్ పవన్ నంబూదరి। విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ప్రేమించి మోసపోవటం, ఆరోగ్యం, నాగదోషం, సంతానం లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, స్త్రీ పురుష వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, రాజకీయం, వామాచార దోషం, ఇటువంటి ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును। సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512 పరిస్థితి కనిపిస్తుంది। అయితే ఎవరి పరిచయం వల్ల మీకు బాధలు రాబోతున్నాయి? అలాగే సింహరాశి వారికి ఈ రోజు దినఫలాల ప్రకారం ఎటువంటి అనుకూల, ఎటువంటి ప్రతికూల ఫలితాలు కనిపిస్తున్నాయి? అలాగే ఈ యొక్క సింహరాశి వారు ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవడానికి చేయవలసినటువంటి దేవతారాధన కానీ, పరిహారాలు కానీ ఏంటి? ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం। వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి। అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి। అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది। ఇక వివరాల్లోకి వెళ్తే కనుక సింహరాశి అనేది రాశి చక్రంలో 5వ రాశి। మఖ 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర 1వ పాదంలో జన్మించిన వ్యక్తులు సింహరాశిగా పరిగణించబడతారు। ఈ రాశి అధిపతి సూర్యుడు। ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే సింహరాశి వారు క్రమశిక్షణకు, ఆరోగ్యానికి, సమయ పాలనకు ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తారు। అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తుంచుకుంటారు। కొత్త వ్యక్తులు పరిచయం అయినా కానీ, పాత స్నేహాలను కానీ, బంధుత్వాలను కానీ అస్సలు విడిచిపెట్టరు। క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూనే ఉంటారు కానీ ఎక్కువ కాలం క్రమశిక్షణ నిలువని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతాయి। ముఖ్యంగా ఈ 2025వ సంవత్సరం ఏప్రిల్ 1వ తేదీ దినఫలాలు సింహరాశి వారికి చూస్తే కనుక నూతన వ్యక్తి రాక అనేది మీ యొక్క లైఫ్లో ఉండబోతుంది। వారి పరిచయం వల్ల మీరు బాధలు పడాల్సిన పరిస్థితి కూడా కనిపిస్తుంది। ముఖ్యంగా ప్రయాణాలు చేస్తున్న వారి విషయంలో ఇది జరగవచ్చు। వారి వల్ల అనవసరమైన గొడవల్లోకి తలతూర్చి మీరు ఇబ్బందుల పాలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి। పోలీసులతో వాగ్వాదం జరిగే పరిస్థితులు కూడా ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి। ఎదుటి వ్యక్తులకి సహాయం చేయటం మంచిదే అయినప్పటికీ కూడా అది మీకు కానీ, మీ కుటుంబ సభ్యులకి కానీ చెడు చేసే విధంగా ఉండకూడదు అనే విషయాన్ని ఖచ్చితంగా సింహరాశి వ్యక్తులు గమనించాలి। అలాగే సింహరాశి వారు నూతన ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్న వారికి వారి కోరిక నెరవేరే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి। ఒక చక్కటి అవకాశం మీ ముందుకు రాబోతుంది। అయితే అవకాశం ఏ విధంగా ఉంటుందంటే, మీరు అన్ని విషయాల్లో కూడా సాటిస్ఫై అయ్యే విధంగా ఒక మంచి అవకాశం అయితే మీ ముందుకు వచ్చే సూచన కనిపిస్తుంది। అలాగే సింహరాశి వారు ఈ రోజు దినఫలాల ప్రకారం కుటుంబ సభ్యులతో ఎక్కువగా సమయాన్ని అయితే గడుపుతారు। చాలా కాలంగా కుటుంబ సభ్యులతో సమయాన్ని గడపటానికి మీకు కుదరటం లేదు। ఈ రోజు వారితో సమయాన్ని గడుపుతారు। కుటుంబ సభ్యుల అనారోగ్య సమస్యల నిమిత్తం డబ్బు ఖర్చు చేసే అవకాశాలు కూడా ఉన్నాయి। అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం చూస్తే ఆర్థికంగా మీరు డబ్బు ఖర్చు చేసే అవకాశాలు ఉన్నాయి। అలాగే కొంతమంది విలాసవంతమైన వస్తువుల కోసం కూడా ధనాన్ని ఖర్చు చేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త మీకు చాలా అవసరం। అలాగే సింహరాశి వ్యక్తులు ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో ప్రమోషన్ పొందుకునే అర్హత ఉంది కానీ పొందుకోలేకపోతున్నారు। అలాగే ఎవరైతే చాలా కాలంగా ఒకే పొజిషన్లో ఉంటున్న ఉద్యోగస్తులు ఉన్నారో మీ యొక్క పొజిషన్ మారుతుంది, అంటే ఒక ప్రమోషన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి। దానికి సంబంధించినటువంటి గుడ్ న్యూస్ ని కూడా వింటారు। కానీ తోటి ఉద్యోగస్తుల్లో ఒకరితో చిన్న చిన్న విభేదాలు, మనస్పర్ధలు కనిపిస్తున్నాయి కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త మీకు చాలా అవసరం। అయితే సింహరాశి వారు ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవటానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోండి। హనుమాన్ చాలీసా పఠించండి। మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి। అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు। ఆర్థిక స్థితి అనుమతిస్తే కనుక ఒక దేశీయ గోమాతను దానం చేయండి। సూర్యారాధన మీకు మేలు చేస్తుంది। ప్రతి ఉదయం సూర్య నమస్కారాలు చేసుకోండి। అలాగే ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణ కూడా మీకు మేలు చేస్తుంది। ప్రతి శుక్రవారం రోజు తులసి కోట దగ్గర దీపం వెలిగించడం ద్వారా కూడా శుభప్రదమైన ఫలితాలను మీరు ఖచ్చితంగా పొందుకుంటారు। చూశారు కదండి, 2025 ఏప్రిల్ 1వ తేదీ మంగళవారం యొక్క దినఫలాలు సింహరాశి వారికి ఏ విధంగా ఉంటాయో తెలుసుకున్నారు। ఏ వ్యక్తి పరిచయం కారణంగా మీరు బాధలు పడాల్సిన పరిస్థితి వస్తుందో తెలుసుకున్నారు। వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి। మరిన్ని మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి।